హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దోస బ్యాటర్ ఫర్ బోత్ దోసలోకి, అలాగే బోండాల్లోకి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో నేను కప్పుతో కొలత వేస్తున్నానండి. ఏ కప్పుతో అయితే కొలత వేస్తున్నానో, అదే కప్పుతో మినపప్పు కూడా కొలత తీసుకుంటానండి. బియ్యం నేను ఎలా వేస్తానంటే, 4 కప్పులకి 1.5 కప్పు వరకు మాత్రం పప్పు తీసుకుంటానండి. ఇప్పుడు నేను బియ్యం 4 కప్పులకి 1.5 కప్పు మినపగుండ్లు. అలా తీసుకుంటే ఏమవుతుందంటే, ఆ పిండి దోసకే కాదండి, బోండాకి కూడా చాలా బావుంటుంది. మీరు నా వీడియోస్ గనక ఫాలో అవుతున్నట్లయితే, నేను చట్నీ కూడా బోండాల్లోకి ప్లస్ దోసలోకి ఎలా చేయాలో పెట్టున్నాను. అది కూడా ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు మినపగుండ్లు అవి వేసాం కదా! వాటితో పాటు కొన్ని మెంతులు. మెంతులు యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, పిండి కాస్త మెదుపు బావుంటుందండి. అందుకోసం కొన్ని మెంతులు వేయడం మంచిది. దోస బ్యాటర్‌ని ఎలా చేయాలంటే అండి, మనం నెక్స్ట్ డే మార్నింగ్ పోసుకున్నట్లయితే, ముందు రోజు మార్నింగ్ లేదా ఆఫ్టర్‌నూన్ నుంచైనా మినిమమ్ 5 అవర్స్ నానబెట్టాలండి. అలా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే, బియ్యం అంతా నాని పిండి బాగా ఒదుగుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ పోసుకున్నట్లయితే, నైట్ దోస పిండి వేసి రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్‌కి అది కాస్త ఉబ్బుతుంది. ఉబ్బి కొంచెం లైట్‌గా పులిచి చాలా బావుంటుందండి పిండి. అలా కాకుండా అప్పటికప్పుడు వేసుకున్నట్లయితే దోసలు రావు. సో, నేను చెప్పినట్లు ఫాలో అయితే పర్ఫెక్ట్‌గా దోసలే కాదండి, బోండాలు కూడా అదే పిండితో వేసుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత బాగా పులిసిందో, అలాగే ఎంత బాగా ఉబ్బిందో కూడా మీకు అర్థమవుతుందండి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి ఉగాదిలో ఎలా అయితే 6 రుచులు ఉంటాయో, అలాగే మీ జీవితంలో కూడా అంతా మంచే జరగాలని, కష్ట సుఖాల్లో అన్నిటిల్లో మీరు ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నేను దోస బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం కొంచెం దోస పిండి తీసుకొని, అందులో కొంచెం ఉప్పు, కొంచెం చక్కెరేసానండి. చక్కెర ఎందుకోసం వేసానంటే కలర్ కోసం. దోస కొంచెం క్రిస్పీగా బాగా కాలుతుందండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. చిటికెడు ఉప్పు, అలాగే చిటికెడు చక్కెర. అంటే ఒక హాఫ్ స్పూన్ అలా చక్కెర వేసి, కొంచెం వాటర్ వేసి తిప్పి పెట్టుకొని, ఆ దోస బ్యాటర్‌తో మనం దోసలు చేసుకున్నామంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఈ నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. మీరు సూపర్ టైప్ ఆఫ్ దోసని ఎంజాయ్ చేస్తారు. తర్వాత పాన్ పెట్టి దోస వేసుకొని, ఇంక దోస వేసుకోవడం అందరికీ తెలిసిందే కదా! సో, ఇలా దోసలు వేశారంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా దోసలొస్తాయి. రౌండ్‌గా వస్తాయి. ప్లస్ ఎలాంటి ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఎవరైనా ఇలా చేస్తే ఖచ్చితంగా దోసలు ఈజీగా బాగా పోసేస్తారండి. నెక్స్ట్ డే అండి నేను ఒక 2 డేస్ తర్వాత బోండా పిండి వేస్తున్నాను. బోండా పిండి కోసం ముందుగా పిండి ఎలా అయితే కన్సిస్టెన్సీతో ఉందో అదే కన్సిస్టెన్సీతో పిండి తీసుకొని, అందులో నేను ఉల్లిపాయ బోండా వేస్తున్నానండి. కాబట్టి కాస్త ఎక్కువ ఉల్లిపాయలు తీసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని, అందులో కొద్దిగంత ఉప్పు. ఎందుకంటే నేను సోడా ఉప్పు వేయట్లేదండి. సోడా ఉప్పు వేస్తే కొంతమంది గ్యాస్ అంటారు. ఇలా లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి సోడా ఉప్పు వల్ల. అందుకని దాన్ని నేను అవాయిడ్ చేస్తున్నాను. దాని ప్లేస్ మీరు కావాలంటే కొంచెం చిటికెడు వెచ్చని పాలు చిటికెడు వేసి కలుపుకున్నా కూడా చాలా అంటే చాలా బావుంటాయండి. కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలా వేస్తే ఆ బోండాలు కూడా ఆయిల్ తక్కువ పీలుస్తాయి, కలర్‌ఫుల్‌గా ఉంటాయి. ప్లస్ పిల్లలు ఇష్టంగా తింటారు. ఎలాంటి వంకలు పెట్టకుండా. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత రెడీ చేసుకున్న బోండా పిండిని ఆయిల్ ఆయిల్ ఇక్కడ నేను ఫ్రెష్ ఆయిల్ వాడుతున్నానండి. ఫ్రెష్ ఆయిల్ వాడడం వల్ల ఏంటంటే మనం హెల్తీగా చేసుకోవడానికి బాగుంటుంది. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం హెల్తీగా చేసుకుంటే బెస్ట్ అనేది నా ఆప్షన్ అండ్ నా ఫీలింగ్ కూడా అదే అండి. ఎలా అంటే ఇప్పుడు మనం ఇంత కష్టపడేది ఇంత చేసేది హెల్త్ కోసమే కాబట్టి మనం కొంచెం హెల్తీగా ఫాలో అయ్యామంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి ఇప్పుడు ఫ్రై చేస్తాం కదండి, నెక్స్ట్ ఆయిల్ ఏం చేస్తాం? ఆ ఆయిల్ని మనం వెజ్ కర్రీస్లో వేయకండి. నాన్ వెజ్ కర్రీస్లో చికెన్ లేదా మటన్ ఆర్ ఫిష్ ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్లో వేశారంటే ఆ ఆయిల్ మనకి సేల్ అవుతుంది. అలాగే చాలా టేస్ట్గా కర్రీస్ కూడా వస్తాయి. అండ్ ఈ ఆయిల్ని మనం 2 టైమ్స్ మాత్రమే వాడాలండి. ఎక్కువ టైమ్స్ వాడకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదండి బోండాలు ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. అండ్ ఇవే బోండాలు ఆయిల్ తక్కువ పీలుస్తాయి, ప్లస్ చాలా హెల్తీగా ఉంటాయి కూడా ఆ బోండాలు. ఇప్పుడు ఈ బోండాని అలా చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.